హాయ్! ఈ వీడియోలో మనం స్టేట్మెంట్స్ అంటే ఏంటో అనే విషయాన్ని తెలుసుకుందాం. జనరల్ డెఫినేషన్ వచ్చేసి స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇన్‌స్ట్రక్షన్ టు పెర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ యాక్షన్. సో, ఏదైనా ఒక యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయడానికి ఒక ఇన్‌స్ట్రక్షన్ రాసాము అనంటే దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఓకే. సో, మనం ఫ్లోలో వెళ్తూ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దట్ ఈస్ లైక్ స్టేట్మెంట్స్ ఆర్ జావాస్క్రిప్ట్ సెంటెన్సెస్ ఆర్ కమాండ్స్. సో, కొన్ని సార్లు సెంటెన్సెస్ ఉంటాయి లేదా కమాండ్స్ ఉంటాయి. అయితే మరి డెఫినిట్‌గా మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌ప్రెషన్ అండ్ స్టేట్మెంట్? సో, ఎక్స్‌ప్రెషన్స్‌కి ఒకటే రూల్. ఔట్‌కమ్ అనేది ఇవ్వాలి. ఒక వాల్యూ అనేది ఇస్తే ఏదిచ్చినా అది ఎక్స్‌ప్రెషనే. దానివల్ల మనకు నిజంగా ఒక ప్రోగ్రామ్‌కి ఏదైనా జరిగిందా? జరగలేదా? అనే దానికి సంబంధం లేదు. అది అది ఒక వాల్యూని రిటర్న్ చేసింది అనంటే దట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. సో, expressions are evaluated to produce a value, but statements are executed to make something happen. ఏదో జరగడానికి ఏదైనా చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్మెంట్. సో సచ్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ క్రియేటింగ్ ఎ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, వారెక్స్ అని అన్నాం, అక్కడ దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. వారెక్స్ అనేది ఒక స్టేట్మెంట్. ఆర్ క్రియేటింగ్ ఎ ఫంక్షన్, లేదు మనము ఒక ఫర్ లూప్ లో array of elements ని ఇటరేట్ చేస్తూ డిస్ప్లే చేస్తాం. ద హోల్ థింగ్ ఈజ్ అ స్టేట్మెంట్. దట్ ఈస్ అ కాంప్లెక్స్ స్టేట్మెంట్. ఎవాల్యుయేటింగ్ కోడ్ బేస్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ కండిషన్, అంటే ఇఫ్ ఎల్స్ లో ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇవన్నీ కలిపితే మనం స్టేట్మెంట్స్ గా డిఫైన్ చేసుకోవచ్చు. సో టూ టెక్నికల్ అయిపోయింది. ఊరికే ఒక చిన్న ఫన్ కోసం నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. సో హియర్ చిరంజీవి సేస్ వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఓకే. అలాగే మా బాలయ్య బాబు ఎగిరి పడ్డామంటే ఏరుకోవడానికి ముక్కలు కూడా మిగలవు. ఇది ఒక స్టేట్మెంట్. ఇది డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్. అలాగే మా పవన్ సార్ యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం, ఇది కూడా ఒక స్టేట్మెంటే. ఒక ఫన్నీ స్టేట్మెంట్ చూసాను ఈ ఫ్లోలో. మనీ ఫెలో గన్ ఫ్లేలో నో లిజన్ నో లైక్. జులైలో మనీ ఉన్నోడు గన్ ఉన్నోడు నో వినడానికి ఇష్టపడాడు అని. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ. సారీ ఎవరైనా ఇమేజెస్ నేను యూజ్ చేస్తే, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ సమ్ డిఫరెన్స్. ఓకే, టేక్ ఇట్ లైట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, ఎక్స్ప్రెషన్స్ విత్ సైడ్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ అసైన్మెంట్స్ అండ్ ఫంక్షన్ ఇన్వొకేషన్స్ can be called as standalone statements. Okay, and when used this way they are known as expression statements. అదే ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్న స్టేట్మెంట్స్ ని మనము ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే, ఎనీథింగ్. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఏ ప్లస్ ప్లస్ అని ఉంది, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్, కానీ దాన్ని కూడా మనం ఒక స్టేట్మెంట్ గా అనుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. రెండో రకం వచ్చేసి డిక్లరేషన్ స్టేట్మెంట్. ద డిక్లేర్ న్యూ వేరియబుల్స్ అండ్ డిఫైన్ న్యూ ఫంక్షన్స్. సో ఇప్పుడు వేర్ ఎక్స్ అనేది ఒక లైన్ రాశాను. దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ అ స్టేట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్. ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసాము, దట్ ఈస్ అ డిక్లరేషన్ ఆఫ్ ఎ ఫంక్షనల్ స్టేట్మెంట్. Conditionals are statements like if and switch that make the JavaScript interpreter executes or skip other statements depending on the value of expressions. So they are comes under conditional statements. Conditional statements అంటే ఏంటి? ఒక కండిషన్ ని బేస్ చేసుకుని ఒక పార్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడమా లేకపోతే ఇంకొక పార్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడమా అనేది కనుక చేస్తే దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్. లూప్స్ ఆర్ ఆల్సో స్టేట్మెంట్స్. లూప్స్ నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నిట్లో, ఇదే మనకు ఉండేది. లూప్స్, జంప్ స్టేట్మెంట్స్, అలాగే బ్రేక్, రిటర్న్, త్రో, ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్ లోకే వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. సో నేను ఇప్పుడు కోడ్ ఏం రాయదలుచుకోలేదు, డైరెక్ట్ గా దీంట్లో చాలా డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసైన్మెంట్ స్టేట్స్ ఆర్ వన్ మేజర్ కేటగిరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. ఇవి ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. I star is equal to 3. This is equal to I is equal to I into 3. ఇది ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ అ స్టేట్మెంట్.
ఇవేమో ఫంక్షన్ కాల్స్ కూడా మనకి స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ లోకి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? కాంపౌండ్ అండ్ ఎంప్టీ స్టేట్మెంట్స్. వావ్, వాట్ ఆర్ కాంపౌండ్ స్టేట్మెంట్స్? కొన్ని స్టేట్మెంట్స్ ని కలిపి ఒక్క స్టేట్మెంట్ గా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఒక స్టేట్మెంట్ గా కనుక మనము బ్లాక్ లాగా చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ స్టేట్మెంట్. కాంపౌండ్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. మరి కలెక్షన్ ని ఎలాగా ఐడెంటిఫై చేస్తారు సార్ అని అంటే, వెరీ సింపుల్, దట్ ఈస్ బై యూజింగ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్నే మనము కాంపౌండ్ స్టేట్మెంట్ సెట్ అని అంటాం. ఓకే, just as the comma operator combines multiple expressions into single expression, a statement block combines multiple statements into a single compound statement. Okay, so expressions ni comma separated ga kuda cheyocha, cheskochu, actual ga cheyochu. Okay, అది ఇంతకు ముందు ఇప్పుడు మనం చూడలేదు, బట్ ఇట్స్ పాసిబుల్. A statement block is simply sequence of statements enclosed within the curly brackets. ఇదిగోండి, ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో పెట్టుకోగలిగితే దిస్ ఈస్ ఎ కాంపౌండ్ స్టేట్మెంట్. దీన్నే బ్లాక్ అని కూడా అంటాం. ఓకే, ఈ బ్లాక్ డెఫినేషన్ మనకి ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాక్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది నేను చాలా యూజ్ చేయబోతున్నాను. ఇఫ్ ఎల్స్ లో, ఫర్ లూప్స్ లో, ఫంక్షన్స్ లో ఉండేవి కాంపౌండ్ స్టేట్మెంట్స్. Thus, the following lines act as a single statement and can be used anywhere that JavaScript expects a single statement. So, ఇది మొత్తం కలిపి ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటుంది, మధ్యలో ఏమీ ఎర్రర్ లేకపోతే. Then declarative statements, as I told you, var x is a declarative statement. ఇదిగోండి var declarations. ఈ రకంగా మనం డిఫరెంట్ వేస్ లో var డిక్లరేషన్స్. ఇది ఫంక్షనల్ డిక్లరేషన్. ఫంక్షన్ ని ఈ రకంగా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ ఫంక్షన్స్. var f is equal to function so and so. దీన్ని ఎక్స్ప్రెషన్ అసైన్డ్ టు ఏ వేరియబుల్ అంటే యాక్చువల్గా మనం దీన్ని ఎలా అంటామంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. సార్ ఇప్పుడు మీకు పెద్ద సెన్స్ తెలియకపోవచ్చు అంటే ఏంటిదంతా అని, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫంక్షన్స్, మనం ఫంక్షన్స్ వీడియో చూసేటప్పటికి మీకు ఒక ఫెమిలియారిటీ వస్తుందని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఇలాగ కూడా మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇలాగ కనుక డిఫైన్ చేస్తే దీస్ ఆర్ ఆల్ నార్మల్ ఫంక్షన్స్, ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని అనుకోవచ్చు. ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోయింగ్. ఫంక్షన్ కీవర్డ్, తర్వాత ఫంక్షన్ నేమ్, తర్వాత ఆర్గ్యుమెంట్స్, అండ్ దాని లోపల నేను ఇందాక చెప్పాను కదా కాంపౌండ్ స్టేట్మెంట్స్ లాగా ఆ స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే, ఇంతకు ముందు నేను చూపించినట్టు ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేస్తే మధ్యలో ఆపడానికి కుదరదు. కానీ మనకి 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్. ఈ 3 కీవర్డ్స్ ని మనము అవసరానికి తగ్గట్టుగా వాడుతూ కావాలనుకుంటే ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ ని కూడా బ్రేక్ చేయొచ్చు. సపోజ్ ఈ 2 స్టేట్మెంట్ల తర్వాత ఒక బ్రేక్ అనే స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడికి ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్ కు వెళ్ళిపోతుంది. ఓకే, అది లూప్ లో పెడితే ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది అనమాట. అదే కంటిన్యూ అని పెడితే నెక్స్ట్ లూప్ లోకి అవుతుంది. రిటర్న్ అని పెట్టేది ఫంక్షన్స్ లో ఉంటే అప్పుడు రిటర్న్ అని పెడతాం. సో మనం అవి రాస్తున్నప్పుడు యూ విల్ బి గెట్టింగ్ దోస్ మీనింగ్స్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. 1 సెకండ్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్, అఫ్ కోర్స్ కేసెస్, స్విచ్ కేసెస్. సో ఇవి దీంతోటి మనం రాసే స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. అలాగే లూప్ స్టేట్మెంట్స్ అంటే వైల్, ఫర్, డూ వైల్, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్ కూడా ఉంది, దట్స్ ఇటరేటర్. ఓకే, we will see that, but వీటిని మనం ఫండమెంటల్ గా లూప్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే, తర్వాత జంప్ స్టేట్మెంట్స్. సో లేబుల్స్ యూస్ చేస్తారు. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ గురించి జస్ట్ నౌ ఐ హ్యావ్ డిస్కస్డ్. దీన్ని డీటెయిల్డ్ గా మనము ఫంక్షన్స్ లో నేర్చుకుంటాం. త్రో, ట్రై క్యాచ్, ఫైనలీ.
ఇవి కూడా మనకి జంప్ స్టేట్మెంట్స్ లోకే వస్తాయి. అంటే ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ లో ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ లో కానీ, ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ లో నుంచి బయటకు రావడానికి కానీ, ఒక ప్రోగ్రామ్ లో కూడా ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ లోకి జంప్ అవ్వడానికి కానీ ఇవి యూజ్ అవుతాయి. నేను జంప్ స్టేట్మెంట్స్ ని జనరలైజ్డ్ చేశాను. జావా స్క్రిప్ట్ లో జనరల్ గా మనము ఈ గో టు స్టేట్మెంట్స్ కానీ లేబుల్స్ కానీ యూజ్ చెయ్యం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ టు వాట్ ఆర్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వీడియోస్ లో మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాం ఎగ్జాంపుల్స్ తో పాటుగా. ఓకే, అలాగే జంప్ స్టేట్మెంట్స్, అదే మన లూప్ స్టేట్మెంట్స్, వీటన్నిటిని మనం చూస్తూ వద్దాం. బట్ ఓవరాల్ గా దిస్ ఈస్ వన్ లెవెల్ అన్నమాట. ఇవి ఫౌండేషన్, కంప్లీట్ 0 లెవెల్ ఫౌండేషన్. నెక్స్ట్ క్లాసెస్ లో మనము మిగతా విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ us, లైక్, share, subscribe and comment. Okay, for any training and any support, if you really want, please call us that number and keep on watching our videos. Thank you.